హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో ఎవరికైతే ఇప్పటి వరకు 1.5 లక్షల రూపాయల లోపు రుణమాఫీ కాలేదో అటువంటి వారందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే రుణమాఫీ అయినటువంటి వారందరూ కూడా వాళ్ళ ఖాతాలలోకి మరొకసారి డబ్బులైతే పడుతున్నాయి. సో యొక్క డబ్బులేంటి, వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలైతే తెలియజేస్తాను. రుణమాఫీ అయినటువంటి వారు, ఇంకా డబ్బులు పడకుండా ఉన్నటువంటి వారు కూడా దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒకే విడతలో 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో హరీష్ రావు గారు కూడా ఆయన కూడా సవాలైతే విసిరారన్నమాట. సో ఏమనంటే, మీరు ఆగస్టు 15 కూడా రుణమాఫీ ఖచ్చితంగా చేసి చూపించండి. మీరు పెద్ద టాలెంట్ అంటున్నారు కదా, మీ పరిపాలన గొప్పదంటున్నారు కదా అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు దాన్ని ఛాలెంజ్గా స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క గారు ఇప్పుడు మనకు 31,000 కోట్ల రూపాయలను బడ్జెట్గా దానికి కేటాయించి ఆ యొక్క రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసిందనమాట. అందులో భాగంగానే తొలి విడత కింద మనకు గత నెలలోనే మనకు ఈ యొక్క 1,00,000 రూపాయల లోపు రుణాలన్నింటినీ కూడా మాఫీ చేశారు. ఇక రెండో విడతలో మనకు 1.5 లక్షల రూపాయల లోపు ఎంతమంది అయితే రుణాలు తీసుకుని ఉన్నారో అటువంటి వారందరూ కూడా మాఫీ కావాల్సి ఉండగా ఇంకా చాలామందికి కాలేదు. సో గతంలో మనకు ఒకటో విడత విడుదల చేసినప్పుడు కూడా కొంతమందికి ఇంకా రుణమాఫీ కాలేదండి. సో అటువంటి వారందరికీ ఇప్పుడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. సో యొక్క అప్డేట్‌ని మనం పూర్తిగా చూసుకుంటే చూడండి, మనకు రుణమాఫీకి సంబంధించి డబ్బులు ఇంకా ఎందుకు క్రెడిట్ కాలేదంటే చాలా మందికి వచ్చేసి బ్యాంక్ అధికారులు ఒకే ఆధార్ నంబర్‌ను ఇద్దరు రైతుల రుణాల ఖాతాలకు నమోదు చేయడంతో కొందరికి రుణమాఫీ అందడం లేదు. సో చూసారా, మీకు సంబంధించినటువంటి రుణమాఫీ అనేది ఎందుకు కాలేదంటే ఒకే ఆధార్ కార్డ్‌ని ఇద్దరు రైతులకైతే కొట్టేస్తున్నారనమాట. సో అది బ్యాంకర్ల తప్పు అండి, అది మన తప్పు కాదు. సో మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు కావచ్చు, అలాగే రుణం తీసుకునేటప్పుడు కావచ్చు, ఖచ్చితంగా మనం మన ఆధార్ నెంబరే ఇస్తామనమాట. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం ఒళ్ళు పాలుమాలిందో లేకపోతే వాళ్ళకి బుద్ధే కొంచెం తగ్గిందో తెలీదు కానీ మనకు మొత్తానికైతే ఒకే రైతుకి చెందాల్సినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్‌ని ఇద్దరు ముగ్గురు రైతులకు కూడా కొట్టేయడం అనమాట. అలాగే 1.5 లక్షల రూపాయల రుణమాఫీ జాబితా విడుదలవ్వడంతో రైతాంగం అయితే సంతోషించింది. బ్యాంకర్ల తప్పిదంతో రుణమాఫీ వర్తించక రైతులు ఆందోళనలో కూటుమిట్టాడుతున్నారు. మండలంలోని వసంతాపూర్ గ్రామానికి చెందిన ముప్పారపు శంకర్ 2022లో ఎస్బీఐలో 98,000 రూపాయలు పంట రుణం తీసుకున్నాడు. ₹1,00,000 రుణమాఫీ జాబితాలో పేరు లేకపోవడంతో సాయంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లో ఫిర్యాదు చేశాడు. శంకర్ ఆధార్ నంబర్ మరో రైతు క్రాప్ లోన్కు జమ కావడంతో రుణమాఫీ వర్తించలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ బ్యాంక్ అధికారులు మాత్రం శంకర్ ఆధార్ నెంబర్ని ఎవరికీ అనుసంధానం కావట్లేదని చెప్పినట్లుగా రైతు పేర్కొన్నాడు. తహారాపూర్ మాజీ ఎంపీటీసీ గుట్టుముక్కుల స్వాతికి బదులుగా బొట్టిముక్కుల స్వాతి అని నమోదు కావడంతో బ్యాంకులో ఇంటి పేరు సరిచేసుకున్నప్పటికీ 4వ విడత జాబితాలో వస్తుందని అధికారులు తెలిపినట్లు ఆమెకైతే చెప్పారన్నమాట. పెద్దకోడెపాకకు చెందిన రేణికుంట్ల సాంబయ్యకు అదే పేరుతో ఉన్న మరో రైతు సాంబయ్య ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయడంతో రుణమాఫీ వర్తించలేదు. పత్తిపాక మాజీ ఎంపీటీసీ గజ్జి ఐలయ్య తల్లి ఐలమ్మ ఆధార్ నంబరుకు కొత్తగట్టు సింగరానికి చెందిన కౌడగాని రాజేశ్వరరావు పేరు నమోదు చేయడంతో రుణమాఫీ వర్తించలేదని. సో చూశారు కదా, ఇప్పుడు నేను చదివినటువంటి అప్డేట్లో దాదాపు ఒక 5-6 మందికి సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఒక ఆధార్ కార్డ్ నెంబర్కి వేరే వాళ్ళకైతే వేసేయడం, వీళ్ళు అప్లోడ్ చేసేయడం అనమాట. ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేయడం, సో ఇదైతే రిజెక్ట్ అయిపోవడం. అలాగే ఇంటి పేర్లు చూడండి, కొంతమందికి మనకు గొట్టి ముక్కలు అయితే వాళ్ళకి బొట్టి ముక్కలని రాశారనమాట. సో వాళ్ళు చూస్తూనే ఉంటారు, మరి ఎందుకు అట్లా రాస్తారో మనకైతే అర్థం కాదు. కొంచెం బ్యాంకర్లు కూడా దీన్ని కొంచెం సరి చేసుకోవాలనేది నేనైతే అభిప్రాయపడుతున్నాను అనమాట. సో ఈ విధంగా ఒకసారి ఇప్పటి వరకు మీకు రుణమాఫీ డబ్బులు పడకపోతే దయచేసి మీరు చేయాల్సిందల్లా ఒక పనే, మీరు బ్యాంకులోకి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ లింక్ అయి ఉంటుంది కదా! సో లింక్ అయిన తర్వాత మీరేం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోండి.
సో మనకు ఎంత నేమ్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి, ఆధార్ నెంబర్ ఏ విధంగా ఉంది, మనదే ఉందా, వేరే వాళ్ళది ఉందా, ఇంటి పేరు ఏముంది, సో తండ్రి పేరు ఏముంది, సో హస్బెండ్ పేరు ఏముంది, సో వైఫ్ అయితే హస్బెండ్ పేరు ఏముంది, సో ఇంటి పేరు ఏముంది, ఇవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. క్లారిటీగా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుని బ్యాంకులో మీరు తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వెంటనే మీరు సరి చేసుకోండి. సరి చేసుకుంటే మీకు 4వ విడత విడుదల చేసినప్పుడు మేబీ పడే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఇలా సైలెంట్ అయిపోతే మాత్రం మీకు పడే అవకాశం అయితే మీకు మ్యాక్సిమం అయితే ఉండదన్నమాట. ఇక ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఇప్పటివరకు ఎవరికైతే పడలేదో వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి మీ బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి. తర్వాత మీకు ప్రాబ్లం ఏముంటుందో మీరు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇక రెండోదిగా ఎవరైతే రైతు రుణమాఫీ డబ్బులు అనేది పొంది ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి వచ్చినటువంటి శుభవార్త అండి. వాళ్ళ ఖాతాలోకి మరోసారి డబ్బులు అయితే పడబోతున్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలని మనకు బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 1,50,000 వరకు రుణమాఫీ చేశామన్నారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెద్ద మొత్తంలో రికవరీ జరిగిందని, దీనివల్ల బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. సహకార బ్యాంకుల్లో రుణమాఫీ విషయంలో వచ్చిన ఇబ్బందులను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. సో చూడండి, ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే ఇక్కడ మనకు సహకార బ్యాంకుల్లో రుణమాఫీకి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయన్నమాట. వాళ్ళకి 0తో అకౌంట్ నెంబర్లు స్టార్ట్ అవ్వడం. సో మామూలుగా అయితే మనకు 1 నుంచి 9 లోపు అకౌంట్ నెంబర్లు అయితే స్టార్ట్ అవుతాయి. కానీ కొంతమందికి 0 నుంచి స్టార్ట్ అయ్యే అలవంటలు కూడా ఆగిపోయాయి. వాళ్ళందరికీ కూడా ఆర్బీఐ ద్వారా సరైన గైడ్లైన్స్ తీసుకొని వాళ్ళకు రుణమాఫీ అయితే చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక అలాగే ఎవరైతే ఇప్పటి వరకు రుణమాఫీ అనేది అయిపోయిందో వాళ్ళందరికీ కూడా కొత్త రుణాలు ఇవ్వాలనేసి బ్యాంకర్లను అయితే మన యొక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే ఇప్పుడే మనకు ప్రకటించడం జరిగింది. సో కాబట్టి మీకు కొత్త లోన్ కనుక ఇవ్వకపోతే మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు. సో కొత్త లోన్కి వెళ్ళి తీసుకోండి. ఎవరైతే ఈ యొక్క రుణమాఫీ అయ్యారో సో అటువంటి వారందరూ కూడా మళ్ళీ మీరు కొత్తగా 1B తీసుకొని మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ అలా జెరాక్స్ ఇవన్నీ కూడా మీరు తగిన డాక్యుమెంట్స్ అని తీసుకొని పోయేసి రెవెన్యూ స్టాంప్తో సహా తీసుకుని వెళ్ళేసి మీరు బ్యాంకులో ఇచ్చేసి అక్కడ మీరు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మళ్ళీ మీరు మాకు అయిపోయింది కదా, మాకు కొత్త లోన్ ఇవ్వండి అని చెప్పేసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కొత్త లోన్ కూడా ఇస్తారనమాట. సో ఒక్కొక్క ఎకరాకి బ్యాంకులు నిర్దేశించినటువంటి అమౌంట్స్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఎకరాకు వచ్చేసి 50,000 ఉంటే కొంతమందికి 60,000 ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ని బట్టి కొంతమందికి 45,000 ఉంటుంది. ఇది మీరు ఎంచుకున్నటువంటి బ్యాంకును బట్టి ఈ యొక్క అమౌంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రుణమాఫీ అనేది కాలేదో వాళ్ళందరూ కూడా మొదట నేను చెప్పినటువంటి ప్రాసెస్ అయితే మీరు చేయండి. ఇక రుణమాఫీ అయినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా మీరు కొత్త లోన్లకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం లేదు. ఈసారి నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనకు రుణమాఫీ చేసే అవకాశం అయితే 100% కనిపిస్తుంది. సో చేస్తారు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్లో మనకి ఎంతైనా సరే చాలా పవర్ఫుల్ అనమాట. రుణమాఫీ చేస్తామంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరుతున్నారు. సో మరి అది విషయం. కాబట్టి మీరు నిశ్చింతగా కొత్త రుణాలు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వస్తే నేను మీకు పక్కాగా వీడియో చేసి తెలియజేస్తాను. అప్డేట్ అనేది మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.